शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। महबूब नगर के शासक गुट्टा के कृष्णवेणी टैलेंट स्कूल में एमएलए एनएम श्रीनिवास रेड्डी ने शिरकत की और डिजिटल किताबें तकसीम किए और कहा कि मुस्तकबिल आपका है। एमएलए ने कहा कि गुज़िश्ता साल सरकारी स्कूलों में 2D और 3D एनिमेशन डिजिटल मवाद स्टडी मटेरियल फराहम किए गए थे, जिसकी वजह से 10वीं जमात के सालाना इम्तहानात में 23% नताइज ज़्यादा आए। एमएलए ने हर एक से ख्वाहिश जाहिर की कि इन डिजिटल मवाद के मुतल्ले के मवाद को क्लास 10वीं के सालाना इम्तहानात में बेहतरीन नताइज हासिल करने के लिए इंतहाई मवाद के तौर पर इस्तेमाल करें। कृष्णवेणी टैलेंट स्कूल के डायरेक्टर MA सत्तर और अब्दुल वहीद, प्रिंसिपल मुस्तफ़ा साहिर। డిజిటల్ కంటెంట్ బుక్స్ ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఇచ్చినాం. 23% పాస్ పర్సెంటేజ్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కాబట్టి ఈసారి ప్రభుత్వ పాఠశాలలోనే కాదు, ప్రైవేట్ స్కూల్లో చదువుకునే మహబూబ్ నగర్ విద్యార్థులందరికీ కూడా ఈ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఇద్దామని నిర్ణయం తీసుకొని అది ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాం. మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని వాళ్ళు చదువుతున్న పాఠశాలకు మరి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఈ 40 రోజులు చదువు మీద దృష్టి పెట్టాలని వాళ్ళకు మోటివేట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మహబూబ్ నగర్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతూ ఉంది. మన పిల్లలు రాష్ట్రంలోనే ప్రథమ మంచి ర్యాంకులు తెచ్చుకొని రేపు చదువులలో నెంబర్ 1 నిలిచే ప్రక్రియను మొదలుపెట్టినాము. చాలామందికి ప్రభుత్వ స్కూళ్ళలో కూడా కోచింగ్ క్లాసెస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మనకు ఇంజనీరింగ్ కాలేజ్ వస్తూ ఉంది, లా కాలేజ్ వస్తూ ఉంది. ఇంకోటి మైనార్టీ కోటాలో మైనార్టీ పిల్లల కోసం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తూ ఉన్నాం. ఇట్లా అన్ని రకాల కళాశాలలు, అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ కూడా మహబూబ్ నగర్ పిల్లల కోసం మహబూబ్ నగర్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తర్వాత నవోదయ స్కూల్ కూడా ఒకటి వచ్చింది. ఇట్లా రాబోయే 3-4 సంవత్సరాల్లో అన్ని రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మహబూబ్ నగర్లో ఉండేటట్టుగా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మహబూబ్ నగర్లో ఉండేటట్టుగా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలుగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం.